హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నాకు తెలుసు మీరందరూ ఈ వీడియో కోసం చాలా వెయిట్ చేస్తున్నారని. అండ్ ఈ వీడియోలో అయితే నేను నా టెంపుల్ డ్యూటీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేయబోతున్నాను. సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. నాకైతే శ్రీవారి సేవ చేసుకున్నప్పుడు 2 సార్లు టెంపుల్ డ్యూటీ వచ్చిందనమాట. ఇది జనరల్ గా అందరికి ఒక్కసారి అయితే డెఫినెట్ గా వస్తుంది అనమాట. సెకండ్ టైం రావడం అనేది ఇంకా లక్ బేస్డ్ అనమాట. కొందరికి వస్తుంది, కొందరికి రాదు. బట్ ఒకసారి అయితే వస్తుంది అనమాట డెఫినెట్లీ. అండ్ చాలా మంది క్వశ్చన్స్ అడిగినారు. సో దానికి కూడా కొంచెం ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నా ఈ టెంపుల్ డ్యూటీ రిలేటెడ్. టెంపుల్ డ్యూటీకి డ్రెస్సెస్ అలో చేస్తున్నారా అని అడిగారు. నాకైతే నేను వెళ్ళినప్పుడు అలో చేసినారు. బట్ స్ట్రైట్ కట్ కుర్తీ ఉంటుంది కదా, ఆ కుర్తీ అండ్ లెగ్గిన్స్ అయితే అస్సలు అలో లేదు. పైజామాస్ కానీ ప్యాంట్స్ ఉంటాయి కదా, అండ్ విత్ చున్నీ వేసుకెళ్ళొచ్చు, అలో చేస్తున్నారు. అండ్ అట్లనే నేను ఒకటి ప్యాకింగ్ వీడియో పెట్టాను అనమాట, షార్ట్స్ లో రీల్స్ లో కానీ. అందులో నెయిల్ కటర్ కూడా చూపించాను. నెయిల్ కటర్ చూపిస్తే చాలా మంది నెయిల్ కటర్ ఎందుకు, అబ్బాయిలు అయితే నువ్వు ఫ్యాషన్ షోకి వెళ్తున్నావా, నెయిల్ కటర్ ఏం చేసుకుంటావు అని అడిగారు. బట్ డెఫినెట్లీ టెంపుల్ డ్యూటీ ఉంటే నెయిల్స్ చెక్ చేస్తారు. మనకి నెయిల్స్ ఉంటే మాత్రం అసలు రానివ్వరు అనమాట, రిటర్న్ పంపించేస్తారు. మనం ఇక్కడ ఇంటి దగ్గర నుంచి కట్ చేసుకొని వెళ్ళినా కూడా అక్కడికి వచ్చే వరకు పెరిగిపోతాయి కదా నెయిల్స్. సో టెంపుల్ డ్యూటీ ఎప్పుడు పడుతుందో మనకు తెలియదు కదా. సో అందుకోసమే నెయిల్స్ కట్ చేసుకోవడానికి నెయిల్ కటర్ తీసుకెళ్ళాను నేను. అండ్ అలానే జుట్టు కూడా అల్లుకోవాలన్నమాట. డెఫినెట్లీ అల్లుకోవాలి. అల్లుకోకపోయినా అక్కడికి వెళ్ళాక మనకు చెప్తారనమాట అల్లుకోవాలి డెఫినెట్లీ అనేసి. అండ్ యా, ఫైనలీ ఆఫ్టర్ 3 days ఆఫ్ సేవ టెంపుల్ డ్యూటీ అయితే పడింది అనమాట. నేను ఫస్ట్ చూసుకున్నప్పుడు ఇట్లా వెళ్ళి చెక్ చేసుకుంటాను కదా, ఫస్ట్ అకటగా చూసుకున్నాను తొందరలో. అయ్యో ఇవాళ కూడా రాలేదా అని ఫుల్ డిసప్పాయింట్ అయిపోయాను. తర్వాత మళ్ళీ చివరి నుంచి ఒక్కొక్కటి చూసుకుంటూ వెళ్ళాను. ఫైనలీ నా నేమ్ అయితే బోర్డులో వచ్చేసింది అనమాట. అండ్ చాలా చాలా హ్యాపీగా ఉంది. టైం 8 అవుతుంది, తినేసి వచ్చాను ఇప్పుడే. ఇప్పుడు వెళ్ళి పడుకోవాలి. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఏమనుకుంటున్నా, సుప్రభాత్ సేవది డిప్ ఉంటుంది కదా, ఈ డిప్ ఇప్పుడే మెట్లకి వచ్చాను, అందుకే ఆయాసం వస్తుంది. సుప్రభాత్ సేవది ఈ డిప్ వేస్తారు కదా, తోమాల సేవ, అర్జిత సేవ మార్నింగ్ 3 నుంచి స్టార్ట్ అవుతాయి అవన్నీ. సో దానికి ఎలక్ట్రానిక్ డిప్ వేద్దాం అనుకొని ఫస్ట్ డే వచ్చి ఖాళీగా ఉండే, అప్పటికి రిజిస్టర్ అవ్వలే కదా. ఆ సేవ ట్రై చేద్దాం, మాక్సిమం వస్తుంది అంటున్నారు కదా. లక్ ఎలా ఉందో చూసుకుందాం అనుకున్నా, బట్ వేయలేకపోయాను అది. అండ్ ఇక్కడికి వచ్చేసాక నాకు సుప్రభాత సేవ టైంలో సేవ చేసుకునే అవకాశం దొరికింది. ఐఎమ్ సో ఎక్సైటెడ్. అండ్ ఇవాళ తొలి ఏకాదశి రోజు, అంటే ఇవాళ వస్తుందేమో అనుకున్నాను, బట్ తొలి ఏకాదశి రోజు లిస్ట్లో వచ్చింది. సో ఇప్పుడు నేను పడుకొని మళ్ళీ త్వరగా స్వామిని వెళ్ళి లేపాలి. ఏకాంతంలో నుంచి వచ్చేసేయండి రండి, భక్తులు వెయిట్ చేస్తున్నారని లేపాలి. సో నేను కూడా పడుకునేస్తాను ఇంకా. బాయ్ బాయ్. ఇప్పుడే టెంపుల్ డ్యూటీ కంప్లీట్ అయిపోయింది. నాకు మార్నింగ్ 3 o'clock నుంచి 8 వరకు సుప్రభాత్ సేవ పడిందనమాట. సో నైట్ 9 o'clockకి పడుకున్నాను. 9కి పడుకునేసి 1 వరకు 12:30 వరకు లేచేసి రెడీ అయిపోయాను. 2 వరకు మళ్ళీ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ మీటింగ్ జరుగుతుంది. అక్కడైతే స్లిప్స్ ఇస్తారనమాట, గ్రీన్ స్లిప్ ఇంకా వైట్ స్లిప్ అని ఇస్తారు ఎక్కడెక్కడ వర్క్ చేయాలని. సో గ్రీన్ వస్తేనేమో సన్నిధిలో పడుతుంది. నాకు సన్నిధిలో ఏం రాలేదు, పెండి వాకిలి దగ్గర వచ్చింది. ఎక్కడ వచ్చినా కూడా ఐఎమ్ హ్యాపీ. ఆయన ఎక్కడి వరకు రానిచ్చుకుంటే నన్ను అక్కడి వరకు రానిచ్చుకుంటాడు. ఎక్కడి వరకు వచ్చినా కూడా హ్యాపీ. బట్ చాలామంది కొంతమంది ఫీల్ అయ్యారు రాలేదని గ్రీన్ స్లిప్. ఇంకా నేను బెటర్గా ఫీల్ అయ్యాను. మేబీ బయట కూడా నా తర్వాత కూడా చాలామంది ఉన్నారు, ప్రసాదం దగ్గర ఉన్నారు. నాకు ఇంకా వెండి వాకిలి దగ్గర, మీ గర్భగుడి దగ్గరే కొంచెం పడింది కాబట్టి ఓకే అనిపించింది. ఇక్కడ వచ్చినా కూడా ఓకేనే నాకు. అండ్ సో మార్నింగ్ అక్కడికి వెళ్ళిపోయాము. స్లిప్స్ ఇచ్చారు. స్లిప్స్ ఇచ్చేసాక లోపలికి వెళ్ళాము. అప్పుడే ఏకాంత సేవ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మేము త్వరగానే వెళ్ళామన్నమాట, 2:30 అలా లోపే. అండ్ లోపల ఉన్నాక వాళ్ళు డైరెక్ట్గా పాడుతున్నారు సుప్రభాతం. ఫస్ట్ టైం నా లైఫ్లో ఎప్పుడు తిరుమలలో సుప్రభాతం వినలేదు. బయట మేబీ ఎలా పెడతారో కూడా తెలీదు, సౌండ్ పెట్టేసి మైక్లో పెడతారు. లోపల పూజారులు అందరూ పాడుతున్నారు, అదంతా వినిపిస్తుంది. గూస్ బంప్స్ మూమెంట్ అదైతే అస్సలు మిస్ అవ్వకూడదు. నేను అనుకున్నాను వచ్చేప్పటికే సుప్రభాత్ సేవకి ట్రై చేద్దాం ఈ డిప్ అని. అంటే ఈ సేవాది కాదు, నేను సేవా రిజిస్ట్రేషన్ కన్నా వెయిట్ పీరియడ్ ఉంటుంది కదా, ఎక్కువ రోజులు ఉంటున్నానని ఆ పీరియడ్లో ట్రై చేద్దాం అనుకున్నా. బట్ అది కుదరలేదు. బట్ లక్కీలీ ఈ సేవా పీరియడ్లో అది సుప్రభాత్ సేవ టైంలో సేవ చేసుకునే అవకాశం వచ్చింది. సో మాకు వచ్చేసి సుప్రభాత సేవ వాళ్ళు, అంగ ప్రదక్షిణ వాళ్ళు, తోమాల సేవ వాళ్ళు వచ్చారు ఫస్ట్.
3 నుంచి 5 టైం పీరియడ్స్ నాకు కరెక్ట్గా తెలీదు. సో చూసుకోలేదు ఫాస్ట్లో ఉండి. ఫ్రీ దర్శనం చాలా తక్కువ మంది వచ్చారు. అండ్ మాకు దర్శనం లాస్ట్ డే ఇస్తారు కాబట్టి నేను మనీ కూడా ఏం తీసుకోలేదన్నమాట హుండీలో వేయడానికి. ఎందుకంటే రష్ మనకి ఎక్కడి వరకు వస్తుందో తెలీదు, అక్కడి వరకు వెళ్ళనిస్తారో లేదో తెలియదు, దర్శనం కూడా చేయనిస్తారో లేదో తెలియదు కదా. శ్రీవాణి టికెట్స్ వచ్చినప్పుడు గజస్వామి దగ్గర కాయిన్స్ అన్న వేసేస్తారు, వెయ్యొద్దని రాసున్నా కూడా అక్కడ వేసేస్తారు కదా. అక్కడ కాయిన్స్ అన్ని తీసి ఒక బుట్టలో వేయమన్నారు. బుట్టలో వేసి నెత్తిన పెట్టుకెళ్ళిపో అని చెప్పారు. ఐ వాజ్ ఇన్ షాక్ అనమాట. అప్పుడు అరే నేనేం డబ్బులు తేకపోయినా నేను చెప్పాను అనమాట స్వామికి, అప్పుడు దర్శనానికి వస్తాను కదా అప్పుడు తెస్తానే, ఇప్పుడు ఏం తేలేదు అని చెప్పాను. నేను డబ్బులు తేకపోయినా నా చేత డబ్బులు మోపించి నెత్తిపైన తీసుకెళ్ళి హుండీలో వేయించారు ఆయన. చూడండి, ఆయన ఏమనుకున్నా కూడా చేయగలుగుతాడు. సో అలా కొందరు 4 సార్లు జరుగుతుంది అంటున్నారు, కానీ నేను చూసినంత వరకు చాలామంది సుప్రభాత్ సేవలు వచ్చిన వాళ్ళు కూడా ఒకసారి జరిగిందని చెప్పారు. మా దగ్గర కూడా చాలామందికి ఒకేసారి జరిగింది. బట్ కొంతమంది పోలీస్ వాళ్ళు మంచిగా ఉంటే పంపిస్తారు, కొంతమంది స్ట్రిక్ట్గా ఉంటారు. నాకైతే 2 సార్లు జరిగింది. ఒకటేమో సుప్రభాతం అవ్వగానే జరిగింది, సుప్రభాతం అవ్వగానే జరిగింది, శ్రీవాణి కంటే ముందే. తర్వాతకి ఫ్రీ దర్శనం లైన్ వచ్చింది, అప్పుడు కూడా ఒకసారి జరిగింది అంతే. నా యాస చూడండి, సగం అంతా మిక్స్ అయిపోయింది కదా. ఒకసేపు రాజమండ్రి వస్తుంది, ఇంకోసేపు రాయలసీమ వస్తుంది, అంటే ఇంకోసేపు కోస్తాంధ్ర, కొంతసేపు రాయలసీమ వస్తుంది, కొంతసేపు తెలంగాణ వచ్చేస్తుంది. అంతమందితో మాట్లాడి కొన్ని రోజులు ఇక్కడే ఉంటే కన్నడ తమిళ్ కూడా నేర్చేసుకుంటా కావచ్చు. ఇన్ని రోజులేమో పోనీ వేసుకెళ్ళాను, నాకు జుట్టు వేసుకోవడం కూడా రాదు, ఎప్పుడు వేసుకోలేదు, ఎప్పుడు వేసుకొని బయటికి వెళ్ళలేదు. ఇంట్లో ఎప్పుడైనా ట్రై చేస్తా ఇలా లేచిపోతుంటుంది. బట్ ఈరోజు జుట్టు వేసుకొని వెళ్ళాలి కాబట్టి హెయిర్ టై చేసుకున్నా. అందుకే అక్కడక్కడ బేబీ హెయిర్ ఉంటుంది కదా, అవంతా లేచిపోయింది, ఇవైతే తీసి పెడుతున్నా. సో దర్శనం అయిపోయింది, ఇప్పుడు వెళ్ళి పడుకుంటాను. సో ఫస్ట్ టైం అయితే అట్లా జరిగింది, నేను అక్కడే రికార్డ్ చేయగలిగాను కాబట్టి ఆ వీడియోనే పెట్టేస్తున్నాను. సెకండ్ టైం టెంపుల్ డ్యూటీ పడ్డప్పుడు నేను ఎక్స్పీరియన్స్ షూట్ చేద్దాం అనుకున్నా, బట్ చేశాను అనుకుని మర్చిపోయినా. సో అందుకే మళ్ళీ ఇప్పుడు మీ అందరికీ చెప్తున్నాను అనమాట. సో ఫస్ట్ టైం పడ్డప్పుడు ఈవినింగ్ వచ్చేసాక నాకు అనిపించింది అనమాట, సరే నేను ఓకేనే, ప్లేస్ ఎన్ని బకెలు పడింది పర్లేదని. సెకండ్ టైం వస్తుందని కూడా చెప్పారు నాకు, అప్పుడు ఆ రోజు ఇంకొకరికి పడిందంట సెకండ్ టైం. సో సెకండ్ టైం కూడా పడింది అని చెప్తే, ఓ అవునా సెకండ్ టైం కూడా వస్తుందా అని నాకు అప్పుడే తెలిసిందనమాట. సెకండ్ టైం వస్తే బాగుంటుంది, మనం ఎంతైనా మనుషులము, కొద్దిగా ఆశ ఉంటుంది కదా. సో అట్లనే నేను కూడా అయ్యో స్వామి ఒక సెకండ్ టైం కూడా ఇవ్వచ్చు కదా, ఎందుకు అట్లా అడిగానో నాకు ఆయనకి మాత్రమే తెలుసు, మీకు కూడా కొన్ని రోజులకు తెలుస్తుంది. సో అట్లా అని ఎవ్రీడే చెక్ చేసుకున్నాను. అట్లా ఒకరోజు చెక్ చేసుకున్నాను అనమాట, ఒక 2-3 డేస్, ఒక డే గ్యాప్ వచ్చి ఇంకో డేలోనే వచ్చింది అనుకుంటా. అప్పుడు చెక్ చేసుకున్నాను. చెక్ చేసుకుంటే ఫస్ట్ చూసుకున్నప్పుడు నార్మల్గా రాలేదు, బట్ మళ్ళీ ఒకసారి ఎందుకో చూడాలనిపించింది. చూస్తే కరెక్ట్గా 8 నుంచి 12 వరకు ఉంటుంది కదా, ఆ షిఫ్ట్ పడింది అనమాట. సో ఆ షిఫ్ట్ పడితే ఇక ఐ వాజ్ సో హ్యాపీ అనమాట, సెకండ్ టైం కూడా వచ్చిందా నాకని. నేను యూజువల్గా నేను ఎప్పుడు ఫీల్ అవుతుంటాను నాకు అసలు లక్కే ఉండదు ఏముండదని, బట్ ఇప్పుడే హి ప్రూవ్డ్ మీ ఐఎమ్ రాంగ్ అని చెప్పేసి అట్లా సెకండ్ టైం కూడా టెంపుల్ డ్యూటీకి సెలెక్ట్ అయిన తర్వాత 8 o'clockకి కదా, మనం 1 hour ముందు ఉండాలి అని చెప్తారు. యాక్చువల్లీ ఒక ఇన్ఫర్మేషన్ చెప్దాం అనుకుంటున్నాం, మనకి నైట్ 6 to 7 ఆ టైంలో పెడతారు కదా నోటీస్ బోర్డులో. పెట్టినప్పుడు మనము సేవా సదన్ 2 మనం రిజిస్ట్రేషన్ ఎక్కడ చేసుకున్నామో అక్కడికి వెళ్ళి మనం చెప్పాలన్నమాట, ఇట్లా టెంపుల్ డ్యూటీ పడింది, సీరియల్ నెంబర్ అదంతా చెప్తే వాళ్ళు ఒక రిసిప్ట్ ఇస్తారనమాట. రిసిప్ట్ ఇచ్చాక ఆ రిసిప్ట్ మనము నెక్స్ట్ డే టెంపుల్ డ్యూటీకి వెళ్తాం కదా అప్పుడు చూపించాలి డెఫినెట్లీ. అందుకే ఎవరు పడితే వాళ్ళు వెళ్ళడానికి ఉండదు టెంపుల్ డ్యూటీకి, ఆ రిసిప్ట్ ఇచ్చిన వాళ్ళకే వెళ్ళే యాక్సెస్ ఉంటుంది అనమాట. అక్కడికి 1 hour ముందు వెళ్ళాలన్నమాట. నాకు 8 o'clock ఉంటే నేను 7 o'clockకి టెంపుల్, అక్కడ టెంపుల్ ముందునే మనము వరహాస్వామి టెంపుల్ నుంచి మనం ఏం టెంపుల్కి వెళ్ళే రూట్ ఉంటుంది కదా, కోనేరు దాటంగానే లెఫ్ట్ సైడ్లో ఒకటి ఉంటుంది అనమాట. ఆ రూట్లో వెళ్తే వైభవోత్సవం మండపం వస్తుంది, అది రాకన్నా ముందే మనకు మీటింగ్స్ అన్నీ అక్కడ జరుగుతాయి అనమాట టెంపుల్ డ్యూటీకి వెళ్ళే ముందు. సో నేను ఫస్ట్ టైం టెంపుల్ డ్యూటీ పడింది కదా, అప్పుడు 3 o'clock నా టైం అయితే నేను 2 వరకు వెళ్ళొచ్చులే అని అనుకున్నా. 2 వరకు వెళ్తే అక్కడ ఆల్రెడీ మీటింగ్ స్టార్ట్ అయిపోయింది, అందరూ వచ్చి కూర్చున్నారు. అసలు నేను షాక్ అయిపోయినా, అరే ఇదేంద్ర బాబు ఇంత త్వరగా వచ్చేసారు, 1:30కే వచ్చేసారు అనుకుంటా వాళ్ళందరూ. సో అట్లా అవ్వద్దని చెప్పేసి సరే 8కి కదా, సో 6:30కి అట్లా వెళ్ళిపోదామని అనుకున్నా. 6:30కి వెళ్ళడం అని కొంచెం లేట్ అయ్యి 6:45కి అట్లా స్టార్ట్ అయినా వెళ్తే ఇది ఇంకో ట్విస్ట్, అక్కడ ఎవరు లేరు,
అమ్మా నేను షాక్ అయినా, ఏంటి ఎవ్వరు లేరు ఇక్కడ, వెళ్ళిపోయారా, నా టైమింగ్ కరెక్టేనా, నేను వచ్చిన టైం కరెక్టేనా, టైం ఎంత అవుతుంది, లేకపోతే అసలు అందరు వెళ్ళిపోయారేమో, ఇంకా అయిపోయింది నాది, ఇంక నన్ను పంపించేస్తారా అని అనుకున్నా. ఆ మూమెంట్ లో ఫేస్ అంతా ఇంకా ఎక్స్ప్రెషన్ అర్థం కావట్లేదు, తెలుస్తుంది కదా అందరికి ఈ కన్ఫ్యూజ్ అవుతుంది ఈ అమ్మాయి అని. ఇంకొక సేవ అంటే అక్కడ ఉన్నారనమాట, తను వచ్చి నాకు చెప్పారు, ఇక్కడ ఉన్న టెంపుల్ డ్యూటీ మీటింగ్ ని అక్కడ షిఫ్ట్ చేశారమ్మా, అక్కడ నడుస్తుందంటే అప్పుడు అక్కడికి వెళ్ళిన, అదేంటో ఏ రోజు షిఫ్ట్ చేయలేదంట, అట్లా ఏ షిఫ్ట్ కూడా కాలేదు, మా 8 to 12 షిఫ్ట్ వాళ్ళకే అట్లా అయింది. నాతో పాటు చాలా మంది తర్వాత వచ్చిన వాళ్ళు కూడా కన్ఫ్యూజ్ అయినారు. సో అందరూ లైన్ లో కూర్చున్నారు అనమాట, వాళ్ళన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు ఏమేమి అవన్నీ, నేను ఇందాక చెప్పాను కదా నెయిల్స్ అవన్నీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంటారు. కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చేసాక మనకు 2 డిఫరెంట్ కార్డ్స్ అయితే ఇస్తారు. ఒకటి గ్రీన్ కార్డ్ గ్రీన్ స్లిప్ ఉంటుంది, ఇంకొకటి వైట్ స్లిప్ ఉంటుంది అనమాట. గ్రీన్ స్లిప్స్ వచ్చేసి 18 ఉంటాయి అనమాట. 18 ఈ గ్రీన్ స్లిప్స్ వాళ్ళందరూ ఎక్కడ ఉంటారంటే మనకు దర్శనం అవుతుంటుంది కదా మెయిన్ లైన్, జయా విజయాల దగ్గరలో కానీ మెయిన్ లైన్ అటుపక్క ఇటుపక్క మొత్తం 18 మెంబర్స్ అంతా ఇక్కడే ఉంటారనమాట సన్నిధిలో మెయిన్. మిగతా వాళ్ళందరికీ వైట్ స్లిప్స్ లో పేరు రాసి ఉంటది అనమాట లొకేషన్. మనము దర్శనం అవ్వగానే లెఫ్ట్ సైడ్ కి వెళ్తాగానే మనకు వక్లమాతా దేవి అనేసి ఒకటి ఉంటుంది అక్కడ కానీ రోప్ 1, రోప్ 2, రోప్ 3 అని ఇక్కడ ఎక్కువ జెంట్స్ ని ప్రిఫర్ చేస్తారు. రోప్స్ దగ్గర, వెండి వాకిలి, ప్రసాదం దగ్గర, ఎగ్జిట్ దగ్గర, ఇంకా తులాభారం దగ్గర ఇట్లా అన్ని రాసుంటాయి అనమాట. ఎక్కడెక్కడ బంగారు వాకిలి ఇవన్నీ ప్లేసెస్ రాసి ఉంటాయి. అట్లా పడుతుంది అనమాట. అప్పుడు పడ్డప్పుడు మనం ఆబ్వియస్లీ చెప్పాను కదా మనం కొంచెం మనుషులము, నాకు అనిపించింది అనమాట, ఆబ్వియస్లీ ఉండే అనమాట నాకు సన్నిధిలో వస్తే బాగుండు అని చెప్పేసి. సెకండ్ టైం పడింది కదా, సన్నిధిలో వస్తే బాగుండేమో అని నేను అనుకుంటున్నా, ఇస్తారేమో అని చెప్పేసి. సో ఇచ్చారు. 18 స్లిప్స్ ఉంటాయి కదా, మీరు చూస్తే నేను ఆల్రెడీ వీడియో పెట్టాను, 18 అని ఉంటుంది నా స్లిప్ పైన, అది ఎందుకు చెప్తాను చూడండి. అందరికీ ఇస్తున్నారు, లాస్ట్ లో ఒక్క స్లిప్ ఉన్నప్పుడు నా దగ్గరకు వచ్చి అతను నిలబడమ్మా అని చెప్పారు. నిలబడితే అప్పుడు నిలబడ్డాక నాకు ఇచ్చారనమాట. నేను అనుకుంటున్నా మేబీ నాకు అప్పుడు లెగ్గిన్ లేదు కాబట్టి నాకు ఇచ్చారేమో, లెగ్గిన్ అంటే వేరే వాళ్ళకి ఇస్తుండేనేమో, ఏమన్నా చెప్పేటోళ్ళేమో అని అనుకున్నా. నాకు లెగ్గిన్ లేదు కాబట్టి అని వచ్చిన. నేను అప్పటికి ఫీల్ అయినా కూడా డ్రెస్సెస్ ఉంటే ఇవ్వరేమో, లోపల సన్నిధిలో శారీ వేసుకురావాల్సింది, ఆల్రెడీ శారీ పెట్టుకొని వచ్చిన కదా, అట్లన్నా వేసుకురావాల్సిందేమో, వీళ్ళు ఇస్తారో ఇయ్యరో అట్లన్నా ఉండే. ఇవ్వగానే నాకు ఇంకా ఈ ఎక్స్ప్రెషన్ ఏంటంటే, ఈ ఎక్స్ప్రెషన్ అసలు ఏడుస్తున్నానా, ఈ అమ్మాయి ఏడుస్తుందా, నవ్వుతుందా, సంతోషంగా ఉందా కూడా అర్థం కాదు, అట్లాంటి ఫేషియల్ ఎక్స్ప్రెషన్ పెట్టిన అనమాట. సో నా నేమ్ రాయించుకొని వెళ్తున్నాం అనమాట. జనాలు ఎక్కడి నుంచి అయితే ఎగ్జిట్ అవుతారో మనకు మహాద్వారం నుంచి, అక్కడ ఇంకో పక్కనే రైట్ సైడ్ లో ఉంటది అనమాట. అక్కడ బయోమెట్రిక్స్ ఇచ్చేయాలన్నమాట. మనం అంతా స్కాన్ చేసాకే మనం లోపల పంపిస్తారనమాట. ఏ ఐటమ్స్ తీసుకెళ్ళకూడదు, బ్యాగ్స్ తీసుకెళ్ళకూడదు, ఏం తీసుకురావద్దు అనమాట లోపలికి. అక్కడ నేను లోపలికి వెళ్ళినప్పుడు ఒక విషయం నాకు చాలా బాధేసింది ఏంటంటే, నాతో పాటు ఇంకా 2 అమ్మాయిలు అనుకుంటా, ఒక్క అమ్మాయి ఐడియా లేదు, బట్ వాళ్ళకి కూడా గ్రీన్ స్లిప్ ఇచ్చారు. వాళ్ళు కొంచెం పెద్దవాళ్ళు అనమాట, 28, 29 అట్లా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళకి కూడా గ్రీన్ స్లిప్ వచ్చింది, బట్ కాకపోతే వాళ్ళకి నెయిల్స్ చెక్ చేసినారు. నెయిల్స్ చెక్ చేసి చూసి వాళ్ళని రిటర్న్ పంపించేసారు. ఎంత పాపం అనిపించింది తెలుసా ఇంతవరకు వచ్చి. నేను తర్వాత లోపలికి వెళ్ళాక కూడా వాళ్ళు నాకు కనపడలేదు ఎక్కడ. సో అందుకే డెఫినెట్లీ నెయిల్స్ తీసుకొని వెళ్ళండి మీరు, లేకపోతే అలో చెయ్యట్లేదు అస్సలు. సో లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళాక వెండి వాకిల్ క్రాస్ చేసినాక నాకు బెల్లంకొండ శ్రీనివాస్ గారు, ఇంకా వాళ్ళ వైఫ్ కావ్య గారు, ఇంకా మిగతా వాళ్ళు అక్కడ ఉన్నారు, వాళ్ళే అనుకుంటే కనిపించారు అనమాట. నేను లోపలికి హరిహరిలో వెళ్ళిపోతున్నాను అనమాట. ఇట్లా ఇట్లా ఇలా గోవింద గోవింద అనుకుంటూ వెళ్తున్నా, ఆయన కనిపించారు. హీ గేవ్ మీ ఐ కాంటాక్ట్ అండ్ గోవింద అని చెప్పారు. అసలు నాకు అనిపించింది ఎంత డౌన్ టు ఎర్త్ పర్సన్ అయినా, ఒక పెద్ద యాక్టర్ అయ్యుండి నేనేం ఆయనతో వెళ్ళి మాట్లాడక ముందుకే హీ గేవ్ మీ, అంటే ఆయన నాతో ఇట్లా అన్నారు కదా, యూజువల్ గా ఎవరు పట్టించుకుంటారు చెప్పండి, మనం పోతేనే పట్టించుకోరు యాక్టర్లు, అట్లాంటిది ఆయన చెప్పాడు. కొంచెం మంచిగా అనిపించింది ఆయన గురించి నాకు. సో అట్లా మనకి ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా మెయిన్ కాబట్టి లోపలికి వెళ్తాను. లోపలికి వెళ్ళి అక్కడ నిలబడ్డాం అనమాట. డివోటీస్ అందరు బయటకు వస్తుంటారు కదా దర్శనం అయినాక, అక్కడే ఎంట్రన్స్ లో నిలబెట్టారు. వాళ్ళ షిఫ్ట్ వాళ్ళని, ముందు షిఫ్ట్ వాళ్ళని తీసుకొచ్చి మిమ్మల్ని అక్కడ రీప్లేస్ చేస్తామని చెప్పారు. రీప్లేస్ చేసేటప్పటికి నేను అక్కడ నిలబడి ఉన్నాను. నిలబడి ఉన్నాము. నేను 9th or 10th ప్లేస్లోనూ నిలబడ్డ లైన్లో. ఫస్ట్ 5 మెంబర్స్ని తీసుకెళ్లారు రండమ్మా అని. వాళ్ళు ఎక్కడ తీసుకెళ్ళారో ఏందో కూడా తెలియదు, తీసుకెళ్ళారు. తర్వాతకి ఇంకో 5 మెంబర్స్ రండి అన్నారు. ఇంకో 5 మెంబర్స్లో నేను ఉన్నాను అనమాట. సో తీసుకెళ్తున్నారు. ఇట్లా వస్తాం కదా, సో అమ్మర్ ఇక్కడ కనిపించారు, మొక్కాను, మంచిగా దర్శనం చేసుకున్నాక ఇట్లా ఇక్కడ సన్నిధి లైన్ వచ్చి నేను ఆగం అవుతున్నా. ఈ మెయిన్ దర్శనం లైన్ ఉంటుంది కదా, అక్కడ నిలబెడతారేమో అని ఇటు చూస్తున్నా నేను. అమ్ముడు ఏ అమ్మాయిరా అన్నారు. ఎక్కడ రావాలని నాకు అర్థం కాలేదు. లోపలికి రా అంటారు.
నాకింకా ఆ మొత్తం వేరే అయిపోయినా నేను ఏంది ఇలా లోపల రమ్మంటారు. ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, జయ విజయ నేను ఎప్పుడు క్రాస్ చేయలే. అట్లాంటిది వాళ్ళని లోపలికి రమ్మంటారు. నేను బ్లాంక్ అయిపోయినా. నేను చిన్నప్పటి నుంచి కూడా దర్శనంకి వెళ్ళినా మనం ఇంతవరకే రా, మనం ఇంత లోపలికి వెళ్ళలేమేమో, అది రెస్ట్రిక్టెడ్ జోన్ అనుకునేదాన్ని. ఎందుకంటే నేను 300 దర్శనంకి వెళ్తుంటాం ఎప్పుడు ఎక్కువ. 300 దర్శనంకి వెళ్ళినా కూడా నాకు అంతవరకే మనం ఇంతవరకే, ఆ తర్వాత మనకి ఉండదేమో అని అనుకుని ఫీల్ అయిపోయేదాన్ని నేను. షాక్ అయిపోయినా. ఇంకా అట్లా లోపలికి తీసుకెళ్తున్నారు. ఆ లోపలికి వెళ్తున్నప్పుడు కూడా నాకు చాలా బాడీ అంతా ఇట్లా, నేను కరెక్ట్ ప్లేస్కి వెళ్తున్నానా, ఏమైంది, నేను ఎక్కడికి వెళ్తున్నా, నాకు ఏం అర్థం కావట్లేదు. తీసుకెళ్ళి ఇట్లా వెళ్తాం కదా, ఇట్లా వెళ్ళగానే ఇటు నుంచి బయటకు వచ్చేది ఉంటుంది కదా, ఇక్కడ కర్వ్ ఉంటుంది కదా, ఈ కర్వ్ కానీ ఇక్కడ కార్నర్కి నిలబెట్టారు, అక్కడే కర్వ్ దగ్గరనే ఇట్లా బయటకు వచ్చే వాళ్ళ దగ్గర అట్లా నిలబెట్టారు. ఇంకా నాకు డైరెక్ట్ స్వామి కనిపిస్తారు. ఇంకా నేను అప్పుడు ఈ స్పీచ్లెస్ మూమెంట్ అదైతే, నాకు నేను ఏమి చెప్పలేను దాని గురించి. ఎందుకంటే అక్కడున్న వాళ్ళకి మాత్రమే అది అర్థమవుతుంది. ఆ ఆరా, ఆ ఎనర్జీ ఏంటి, మనం స్వామిని చూడడం ఏంటి, అంతసేపు అక్కడ ఉండడం ఏంటి, నాకేమీ అర్థం కాలేదు అసలు. ఎందుకంటే ఫస్ట్ టైం టెంపుల్ డ్యూటీ పడ్డప్పుడు కూడా, ఎప్పుడైతే ఈ విఐపీస్ కానీ వాళ్ళందరూ వచ్చినప్పుడు అనుకుంటుండే నేను, అబ్బా వీళ్ళు ఎంత లక్కీరా, మస్తు దగ్గర నుంచి చూస్తారు దేవుణ్ణి, అట్లాంటి అవకాశం మనకి ఎప్పుడు వస్తుందో అట్లా అని అనుకునేది. బట్ డబ్బుల్ మ్యాటర్ అయితే అసలు అనుకోలేదు నేను. బట్ చాలా మంది అనుకుండొచ్చు, డబ్బులు ఉంటే చూడొచ్చు స్వామివారిని దగ్గర నుంచి అని అనుకుంటారు. కానీ నాకు ఉండే ఆప్షన్, డబ్బులు పెట్టి చూసే ఆప్షన్ ఉంటుండే. బట్ మాకు సేవలో ఉన్నప్పుడు శ్రీవాణి టికెట్ కూడా దొరకదు అనమాట. సో అందుకే నాకు అవకాశం లేకునిండే. బట్ అంటే సేవలో ఉన్నప్పుడు మనకు ఎట్లాంటి దర్శనాలకు వెళ్ళే ఆప్షన్ ఉండదు అనమాట. అందుకోసం నాకు శ్రీవాణి కూడా ఆప్షన్ లేదు. సో అప్పుడు నాకు అనిపించింది, మనము డబ్బులు పెట్టాలనుకున్నా కూడా ఆయనను చూడలేము, డబ్బులు లేకున్నా కూడా ఆయనను చూడలేము, ఆయన అనుకుంటే మాత్రమే మనం చూస్తామని నాకు అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు ఫ్రీ దర్శనం వచ్చేవాళ్ళు, సర్వదర్శనం స్లాటెడ్, వీళ్ళంతా కూడా అనుకుంటుండొచ్చు. ఆబ్వియస్లీ నేను కూడా అనుకునేదాన్ని, అబ్బా మనకు కూడా 300 దర్శనం టికెట్ దొరికితే బాగుండు, సో ఇట్లా క్విక్గా అయిపోతుండే, అరే మనం కూడా 10,000 కడితే స్వామివారి మొదటి గడప దర్శనం జరుగుతుంది అని అనుకుంటారు. బట్ నాకు కూడా ఉండే ఆప్షన్. బట్ ఏమైంది, అది కొందరికి వర్కౌట్ అవ్వదు అనుకుంటారు. బట్ వాళ్ళందరికి కూడా దొరకదు కదండి. ఎందుకంటే కొన్ని టికెట్స్ రిలీజ్ అవుతాయి, వాళ్ళ 1000 మంది అనుకుంటారు, బట్ 200 టికెట్లే దొరుకుతాయి కదా. సో అట్లా కూడా అనుకోవాలి మనం. ఆయన అనుకుంటే మాత్రమే మనకి ఇవ్వగలుగుతాడు. ఒకవేళ డబ్బులు ఉన్నాయి, డబ్బులు లేవు అనేది మ్యాటరే కదా. ఎందుకంటే మనకు సుప్రభాత్ సేవ ఉంది, అదంతా ఎలక్ట్రానిక్ డిప్ ద్వారానే తీస్తారు కదా. మళ్ళీ అప్పుడు ఎంత డబ్బులు పెట్టినా వాళ్ళు సుప్రభాత్ సేవకు రాలేరు కదా. సింపుల్. ఇప్పుడు ఎంత నేను 1,00,000 రూపాయలు డొనేషన్ చేసినా, ఏం చేసినా కూడా నాకు సుప్రభాత సేవ, సుప్రభాతం వినాలనుకోండి అక్కడుండి, అది ఉండదు ఆప్షన్. ఓన్లీ డిప్ ద్వారా సెలెక్ట్ అయితేనే సుప్రభాతంకి వెళ్ళడానికి ఉంటుంది కదా. ఇట్లా మాట్లాడొచ్చు లేదో కూడా నాకు తెలియదు, బట్ చెప్తున్నాను, ఆయన ఏమనుకుంటే అది చేస్తారంతే. సో మీరు గట్టిగా కోరుకోండి, మీరు గట్టిగా నమ్మండి, హీల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అనమాట. ఇప్పుడు దర్శనంకి వస్తున్న వాళ్ళందరూ కూడా నాకు చెప్తున్నారు, అబ్బా మీరెంత లక్కీ అండి, ఇంతసేపు స్వామివారి దగ్గర ఉంటున్నారు, మీరు ఎంత లక్కీయో, ఇంత దగ్గర నుంచి, అంటే ఐ మీన్ అక్కడే ఉండి కంటిన్యూగా స్వామివారిని చూసే అవకాశం ఉంటుంది కదా. అట్లా నాకు చెప్పినప్పుడు ఇప్పుడు రియలైజ్ అయ్యింది. నేను ఆ మూమెంట్ యాక్చువల్లీ మీకు చాలా చాలా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, బట్ అది చేయలేము. పిల్గ్రిమ్స్ ని పంపిస్తూ ఉన్నప్పుడు స్వామివారిని చూసే అవకాశం కూడా దొరుకుతుంటుంది అనమాట. చాలా చూడడానికి ట్రై చేసిన నేను అనమాట. అన్ని గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా గుర్తుండవు కదా, ఎంతసేపు ఉంటున్నాం, గుర్తుపెట్టుకోవాల్సిందే, ఎట్లా మర్చిపోతానో చూద్దాం అన్నట్టు ఛాలెంజ్ చేసి మరి గుర్తుపెట్టుకున్నా. బట్ నాకు ఫ్లవర్స్ కలర్స్ ఒకటే గుర్తున్నాయి, అవి కూడా యూజువల్ కలర్స్ కాబట్టి గుర్తున్నాయి ఏమో, రెడ్, వైట్, ఇంకా తులసి మాల ఏదో గ్రీన్ గా అట్లా కనిపించింది నాకు. అసలు ఇంకా మిగతాది ఏం గుర్తులేదు. అంతసేపు ఉన్నాను గైస్, అంతసేపు ఉన్నాక కూడా నాకు స్వామివారు ఎలా ఉన్నారో కూడా గుర్తులేదు అనమాట. బట్ నేను ఎక్కువ చాలా వరకు దర్శనంకి వెళ్ళినప్పుడు బాడీ, ఫేస్, హ్యాండ్స్ ఇక్కడ వరకే చూసే అవకాశం దొరుకుతుండే, తొందరగా అయిపోతుండే కదా. బట్ ఈసారి ఎక్కువ నేను కాళ్ళే ఫోకస్ చేసి చూసిన. ఎంత పెద్దగా ఉన్నాయి కాళ్ళు తెలుసా. అసలు స్వామివారు ఎంత దూరం ఉంటారు కదా మనకి, ఇంత ఉన్నట్టే అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్తున్నప్పుడు తెలుస్తుంది ఎంత హైట్ ఉన్నారు అమ్మా. అసలు వెళ్ళే కొద్దీ వస్తూనే ఉంటది లోపలికి. మనం దగ్గరే ఉన్నామేమో అనుకుంటాం, 2-3 డోర్స్ ఉంటాయి కదా, దగ్గరే ఉంటాయి అనుకున్నాం. లేదు, చాలా అడుగులు దూరం ఉంటాడు స్వామివారు మనకి. అసలు చిన్నగా, అంటే చిన్నగా ఇన్ ది సెన్స్ ఎంతో ఇంత అన్నట్టు అనిపిస్తుంది, కానీ దగ్గరికి వెళ్ళే కొద్దీ ఇలా పెద్దగా కనిపిస్తాడు ఆయన. అమ్మ, ఇంకా చుట్టుపక్కల అర్చకులు ఉంటారు కదా,
వాళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఇట్లా మూవ్ అవుతారో అప్పుడు అర్థమవుతుంది మనకి, అమ్మో ఇంత హైట్ ఉన్నారా అని చెప్పి. నాకు చాలా హ్యాపీ అనిపించింది. అసలు ఈ మూమెంట్ గురించి నేను ఎంత ఎక్స్ప్లెయిన్ చేసినా అసలు అది కన్వే అవ్వదు. టోటల్గా ఆ ప్లేస్లో ఉంటేనే అర్థమవుతుంది. అప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ అనమాట. అరే నేను ఇట్లా అనుకున్నా అని, ఇట్లా మంచిగా నాకు ఆపర్చునిటీ ఇచ్చావా స్వామి, ఇన్ని రోజులు అంటే ఇన్ని రోజులు ఇన్ ది సెన్స్ అంటే ఇన్ని రోజులు డివోషన్ చూపించినందుకు, ఆయన పైన అంత భక్తి పైన ఉన్నందుకు మేబీ నాకు ఆ అవకాశం ఇచ్చిండని అనుకుంటున్నా. సో అసలు ఆ 3 hours మాత్రం అసలు టైమే తెలియలేదు. కంటిన్యూగా అసలు టైం అయిపోతున్నట్టు కూడా అనిపించలేదు. ఎప్పుడో అయిపోయినాక వాళ్ళు ఒక లాస్ట్ 1 hour బయట ఉండమన్నారు. సో జయ విజయ తర్వాత ఇటు వచ్చేసినాం అనమాట మెయిన్ లైన్లోకి. అప్పుడు ఫ్రీ దర్శనం స్టార్ట్ అయింది. నేను రీల్లో కూడా చెప్పిన, నిజంగా చెప్తున్నా, అసలు ఫ్రీ దర్శనం అనేది చాలా మంచి ఎక్స్పీరియన్స్. చెప్తున్నా కదా, నేను ఆ 1 hour ఆ ఎనర్జీ ఫీల్ అయినని తెలుసా స్వామివారిది. ఎందుకంటే వాళ్ళు అంతసేపు వెయిట్ చేసి వస్తుంటారు. ఏదైతే మనం అంతసేపు వెయిట్ చేసి ఏదైతే చూడాలనుకుంటున్నామో అది ఒక్కసారి కనిపించేసరికి ఫేసెస్లో హ్యాపీనెస్ కానీ, అసలు వాళ్ళని చూస్తుంటే నాకు చాలా హ్యాపీ అనిపించేది అనమాట. మా వీళ్ళు ఎంత గ్రేట్, ఎంతసేపు స్వామివారి కోసం ఒక స్వామివారిని చూడడానికి ఇంతసేపు వెయిట్ చేసి వస్తున్నారు, చాలా భక్తి ఉంది వీళ్ళకని అనుకునేదాన్ని. తర్వాతకు వాళ్ళు వస్తున్నప్పుడు చాలా మంది కూడా ఏడ్చేసేవాళ్ళు. మనం చూస్తుంటాం కదా, అవుట్ ఆఫ్ డివోషన్, అవుట్ ఆఫ్ ఆ ఎనర్జీ వల్ల ఏడుపు వచ్చేస్తుంది అక్కడ ఎందుకో. సో కొంతమంది ఏడ్చేసేవాళ్ళు, కొంతమంది ఇట్లా స్వామివారికి ఇట్లా టర్న్ అవ్వంగానే ఇట్లా అని ఇట్లా బ్లష్ అయిపోయేటోళ్ళు, హ్యాపీ అయిపోయేటోళ్ళు. ఇంకొంత ఫస్ట్ టైం నేను ఎప్పుడు చూడలే ఇట్లాంటి, ఇంకొక రకమైన ఇట్లాంటి భక్తి కూడా ఉందా అని చెప్పేసి. కొందరైతే అరే డాన్స్ అంటే ఇన్ ది సెన్స్ చిందులేస్తుర్రు, అమ్మో నేనైతే ఇంకా వేరే షాక్ అయినా. ఇట్లా ఇంతగానమా డివోషన్ చూపిస్తారు గాడ్ పైన. అసలు ఇంతసేపు ఇంతసేపు కంపార్ట్మెంట్లో ఉండాలి, ఎంతసేపు ఓపెన్ చేస్తారు, ఎంతసేపు లైన్ అవన్నీ కుడుతుండవు కరెక్ట్ ఆ మెయిన్ లైన్లోకి వచ్చేసరికి అన్నీ మర్చిపోతాం. అసలు అట్లా చూస్తూ ఉండాలనిపిస్తుంటది కదా. నా లైఫ్లో ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్తాను. ఇట్లాంటి అవకాశం ఇచ్చిన టీటీడీ వాళ్ళకి కూడా థ్యాంక్ యూ సో మచ్. చాలా మంది కూడా పెట్టారు, నేను కామెంట్స్లో చూసిన, మీరు అట్లా సేవకి వెళ్ళినప్పుడు, మీరు సేవకి వెళ్ళడం వల్ల మిగతా వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ పోతుందని చెప్తారు. ఎంప్లాయీస్ కూడా ఉన్నారండి. ఎంప్లాయీస్కి హెల్ప్ చేయడానికి మన శ్రీవారి సేవ వాళ్ళు ఉంటారు. ఎంప్లాయీస్ కూడా ఉన్నారు. 70-80% ఎంప్లాయీసే ఉంటారు. ఏదో 10-20% మాత్రమే సేవకులు ఉంటారనమాట. ఇది కూడా వాళ్ళు ఇచ్చినందుకు, టీటీడీ వాళ్ళు ఇనిషియేషన్ తీసుకున్నందుకు నిజంగా చాలా గ్రేట్. ఎందుకంటే చాలా మందికి ఉంటుంది ఆ టెంపుల్ డ్యూటీ అనే కాదు, వేరేవి కూడా సేవలు చేయాలని చాలా మంది అనుకుంటుంటారు. సో అవకాశాన్ని కల్పించారు వాళ్ళు, నిజంగా గ్రేట్ అసలు. అట్లా మనం ఎక్కడున్నాము, బయటికి వచ్చేసాను కదా, లాస్ట్ 1 hour నిలబడ్డాను అనమాట. ఇట్లా స్వామివారు ఇక్కడ ఉంటారు కదా, ఇట్లా పోతాం కదా, ఇక్కడే నిలబడ్డాను మెయిన్ లైన్లో ఉన్నప్పుడు. అప్పుడు కూడా టైం తెలిసింది కాదనమాట. నేను అప్పటికి కూడా అప్పట్లో ఫస్ట్ వచ్చినప్పటి నుంచి కూడా నాకు అలవాటు అనమాట. నార్మల్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా నేను మాట్లాడుతూ ఉంటుంటాను స్వామితో. అట్లాంటిది ఇంకా నేను స్వామి ముందే ఉండి స్వామితో ఎట్లా మాట్లాడుకుంటుంటా చెప్పండి. అట్లా చాలా మాట్లాడినాను. అవన్నీ ఇంకా స్పెషల్ టు అస్ అనమాట. మా ఇద్దరి మధ్యలో ఉంటే అవి సీక్రెట్, అవి బయటికి రావు. కానీ ఒకటి చెప్తాను, ఎప్పుడైతే దర్శనంకి వచ్చారు కదా ఫ్రీ దర్శనం వాళ్ళు, వాళ్ళని చూసి నాకు అనిపించి మాట్లాడుతున్నాను, చెప్తున్నాను, చూసావా నీ కోసం ఎంతసేపు వెయిట్ చేసి వస్తున్నారో వీళ్ళకి మంచిగా నీ బ్లెస్సింగ్స్ ఇవ్వు, మంచిగా చూడాలి చూడు నువ్వు వీళ్ళందరినీ, ఎందుకంటే నిన్ను నమ్మి ఇంతసేపు వెయిట్ చేసి వస్తున్నారంటే ఇంకా వేరే ఈ పార్ట్ ఆఫ్ ది లైఫ్లో నిన్ను ఇంకెంత నమ్ముతున్నారో. సో వాళ్ళందరికీ కూడా మంచిగా చూడాలని చెప్పిన నేను. సో మన సబ్స్క్రైబర్స్ని కూడా మంచిగా చూడమని చెప్పిన. అట్లా జరిగినాక లాస్ట్ అయిపోయింది, టైం అయిపోయింది. అప్పటికి టైం అయిపోయినాక ఏదైతే ఒక ఎంప్లాయర్ ఉండి నన్ను తీసుకెళ్లారనమాట. ఇప్పుడు జయ విజయ ఇక్కడ ఉందనుకోండి, ఇది సన్నిధి లైన్ కదా చెప్పినట్టు, అయితే ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ నిల్చోబెట్టారు ముందల ఇక్కడ గడప. నేను చెప్తాను ఇట్లా ముందు, ఇట్లా గడప ఇక్కడ నేను ఇంకా నాకు ఒక రకమైన అదిగా ఇట్లా వస్తుంది, దుఃఖంతో వచ్చిన హ్యాపీనెస్ అంటారు కదా, అట్లా వస్తుంది నాకు. ఇంకా కంట్రోలింగ్ మై సెల్ఫ్. ఇట్లా చూపిస్తాగండి, నేను ఇట్లుంచి దర్శనం లైన్ వాళ్ళు వస్తుంటారు కదా, మెయిన్ దర్శనం నేను కనిపించిన లైన్ వాళ్ళు వస్తున్నారు, ఇట్లా నా దగ్గర టర్న్ ఇట్లా వెళ్ళిపోతారు అనమాట. ఇది ఇక్కడ సెంటర్ అనమాట. ఇంకా ఇక్కడ చూస్తే
ఇట్లా స్ట్రైట్ గా నాకు స్వామివారి ఒక ½ ఉంటాను అక్కడ. ఇంకా నేను నా లైఫ్ లో అప్పుడు అనిపించింది, ఏ వెంకటేశ్వర స్వామి భక్తుడికైనా ఈ మూమెంట్ తర్వాత అబ్బా లైఫ్ కి ఇది చాలు అని అనిపిస్తుంది తెలుసా. అట్లాంటి మూమెంట్ నాకు అది. అసలు ఈ టెంపుల్ డ్యూటీ కానీ మొత్తం శ్రీవారి సేవ ఎక్స్పీరియన్స్ అయితే నాకు చాలా చాలా నచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ వెరీ థ్యాంక్ఫుల్ స్వామివారు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. ఎందుకంటే అందరికీ కూడా దొరకదు, ఇది దొరకని వాళ్ళని కూడా నేను చూసిన అనమాట. సో అట్లాంటిది హీ గేవ్ మీ దిస్ ఆపర్చునిటీ. అండ్ అట్లనే టెంపుల్లో టూ టైమ్స్ చేసుకునే అవకాశం ఇచ్చాడు. ½ అక్కడే ఉన్నాను అనమాట. ఇంకా నెక్స్ట్ షిఫ్ట్ వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా వచ్చేసాను. ఆ రోజు ఫాస్టింగ్ చేస్తూ ఉన్నట్టే నేనైతే అసలు మార్నింగ్ లేచిన ఏమీ తినలేదు. ఏం తినకుండా స్ట్రైట్ 12 వరకు, 12:30, 1 అయింది అక్కడే లోపలే. 1 వరకు కూడా ఏం తినకుండా ఉన్నాను. అప్పుడు నాకు అనిపించింది, నేను ఎప్పుడు ఇంట్లో పూజలు చేసినప్పుడు కూడా ఇంతవరకు ఇట్లా ఫాస్టింగ్ చేసి ఇట్లా పూజ అయిపోయి అంత అయిపోయిన తర్వాత తినింది లేదు. అట్లాంటిది నన్ను ఇట్లా చేంజ్ చేసేస్తున్నాడు ఆయన. నన్నే కాదు చాలా మందిని చేంజ్ చేస్తున్నారు ఆయన. నిజంగా చెప్తున్నాను, ఎన్నిసార్లు చెప్పాను ఈ వీడియోలో ఇప్పటివరకు, ది బెస్ట్ 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 ఎక్స్పీరియన్స్ నా లైఫ్లో ఇదైతే. అంత హ్యాపీగా గడిచిన రోజులు అవి శ్రీవారి సేవ నా లైఫ్లో. అసలు నేను శ్రీవారి సేవకి ఎందుకు వెళ్ళాలనుకున్నానో, నాకు అసలు ఇక్కడ ఈ డైవర్షన్ ఎట్లా జరిగిందో ఏది నాకు తెలీదు. బట్ ఐఆమ్ ఇన్ టు దిస్ ప్రస్తుతానికైతే. సో ఈ వీడియోకి అయితే ఇంతే. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను. సో దాట్స్ ఇట్ ఫర్ దిస్ వీడియో గాయస్. మీకు నా కంటెంట్ నచ్చితే లైక్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఇంట్రెస్టింగ్ కంటెంట్తో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్.